వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న IPL 2026 అట్టహాసంగా మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫస్ట్ మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు మెరిశారు, ఎవరు విఫలమయ్యారు, పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. టాస్ గెలిచిన RCB కెప్టెన్ రజిత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కొత్త సీజన్, కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగిన SRHకి ఆదిలోనే షాక్ తగిలింది. RCB డబ్ల్యూ బౌలర్ జాకబ్ డఫీ తన స్పిల్తో హైదరాబాద్ టాప్ ఆర్డర్ను వణికించాడు. SRH స్కోరు ఒకానొక దశలో 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. కానీ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన పోరాట పటిమ కనపరిచాడు. ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. చివర్లో అంకిత్ వర్మ మెరుపులు మెరిపిస్తూ 18 బంతుల్లో 43 పరుగులు రాబట్టాడు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 భారీ స్కోర్ 9 వికెట్ల నష్టానికి సాధించిందని చెప్పవచ్చును. RCB బౌలర్లు జాకబ్ డఫీ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన RCBకి ఓపెనర్ ఫిల్ సాల్ట్ రూపంలో త్వరగానే వికెట్ పడిపోయింది. అయితే ఆ తర్వాతే అసలైన మజా మొదలైంది. దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఊచకోత కోశాడు. విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగిస్తూ 38 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి RCB లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని అందుకుంది. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్స్ ఏమిటంటే కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను క్లాసెస్ వదిలివేయడం, అలాగే పడిక్కల్ మెరుపు బ్యాటింగ్. సో మరి ఈ సీజన్లో RCB మళ్ళీ కప్ గెలుస్తుందా లేక SRH పుంజుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని IPL అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.